దేశం కోసం ఏదైనా చేయాలనే తపనకు వయసు పరిస్థితులు ఏమాత్రం అడ్డం కావని నిరూపిస్తున్నాడు విశాఖపట్నం కాపులుప్పాడకు చెందిన దుంప శ్రేణు. గత 18 ఏళ్లుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. జాతీయ త్రివర్ణ పతాకంతో తన ద్విచక్ర వాహనాన్ని అలంకరించి విశాఖ నగరంలోని ప్రధాన రహదారులపై ర్యాలీ నిర్వహిస్తూ ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందిస్తున్నాడు. జాతీయ పర్వదినాలు తనకు కేవలం వేడుకలు కాదని మాతృభూమిపై తనకున్న ప్రేమను చాటుకునే పవిత్ర సందర్భాలని శ్రీను చెబుతున్నాడు. చిన్ననాటి నుంచే సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే కోరిక ఉన్నప్పటికీ అప్పటి ఆర్థిక పరిస్థితులు తన ఆశయానికి అడ్డుగా నిలిచాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నా పేరు దుంప శ్రీనివాసరెడ్డి. మాది కాపులప్పాడ విలేజ్. పెయింటింగ్ చేసుకుంటూ ఉపాధి చేసుకొని బ్రతుకుతున్నాను. ఇది 18వ సంవత్సరం అండి. బహుశా అప్పటి నుంచి నేను అలాగా కంటిన్యూ ప్రతి సంవత్సరం కూడా చేస్తుంటాను. జనవరి 26 రిపబ్లిక్ డేకి, తర్వాత ఆగస్ట్ 15కి నేను చేస్తుంటాను సార్. భారతదేశం అంటే చాలా చాలా ఇష్టం. నాకు ముఖ్యంగా ఆర్మీకి వెళ్ళాలని కోరుకుండేదండి. సో నేను ఆ రోజుల్లో నాకు ఆర్థిక పరిస్థితి వల్ల నేను ఆర్మీకి వెళ్ళలేకపోయాను సార్. ఎలాగైనా సరే దేశభక్తిని చాటుకుందాం అని చెప్పేసి నేను ఇలా ర్యాలీ చేస్తుంటాను సార్. దుర్గమ్మ దయ వల్ల, ఆ దేవుడి దయ వల్ల నాకు కూడా బాబు పుట్టాడు. సో వాడిని కూడా ఆర్మీకి పంపిస్తాం, దేశానికి సేవ చేయించుదామన్న కోరిక అయితే నాకుంది.